నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాసర త్రిబుల్ ఐటీలో గంజాయి కలకలం. ఇద్దరు E2 విద్యార్థులను విచారిస్తున్న పోలీసులు. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ట్రస్ట్ సేవలు కొనసాగిస్తాం. ఉప్పల ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పీటీసీ వెంకటేష్ వెల్లడి. ఆగస్టు పూర్తి కావస్తున్న విద్యార్థులకు ఏకరూప దుస్తులేవి? STU రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల ధ్వజం. మెట్పల్లిలో రంగోలి ముగ్గుల పోటీలు. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు. ఇక డీటెయిల్స్ చూస్తే, నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీలో గంజాయి కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇద్దరు E2 విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాసర గ్రామంలోని త్రిబుల్ ఐటీ క్యాంపస్ లోపల పెట్రోలింగ్ నిర్వహిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి ఇద్దరు స్టూడెంట్స్ అనుమానంగా కనపడేసరికి వాళ్ళని వెరిఫై చేసేసరికి వాళ్ళ దగ్గర కొంత గంజాయి దొరకడం జరిగింది. ఈ గంజాయిని సీజ్ చేసుకొని వాళ్ళపైన కేసు నమోదు చేసి NDPS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి వారిని రిమాండ్కి పంపడం జరిగింది. ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ E2 అని చెప్తున్నారు. తాను రాజకీయంలో ఉన్నా లేకున్నా తమ ట్రస్ట్ సేవలు కొనసాగుతాయని ఉప్పల ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 270 మంది బాలికలకు ఏకరూప వస్త్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి మండలంలో 1000 మంది బాల బాలికలకు ఏకరూప దుస్తులు ఇవ్వాలని ట్రస్ట్ నిర్ణయించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మలా శ్రీశైలం గౌడ్, సర్పంచ్ గోపాల్ నాయక్, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు పాపిశెట్టి రాము, సీనియర్ పాత్రికేయులు రమణారెడ్డి, ఉప్పల ట్రస్ట్ సభ్యులు నాగిల జగన్, కస్తూర్బా గాంధీ SO పద్మాలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏం కాదు ఏంటో వస్తాను. తల్లిదండ్రులున్న వాళ్ళ కుటుంబాలకు 800 ఇండ్లను అన్నగా ట్రస్ట్ ద్వారా నిర్మిస్తున్నారు. మీకు ఓట్లు లేవు అనగానే ఇలాంటి ఎంతో మంది విద్యార్థులకు మా మండలంలో కావచ్చు, ఇప్పుడు నెక్స్ట్ వెల్దండ మండలంలో కూడా విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేయడం జరుగుతుంది. మా మండలంలో అయితే దాదాపుగా సగం పూర్తిగా అయిపోయినాయి దుస్తులు పంపిణీ చేయడం. 15 ఆగస్టు లోపలే చాలా. సూర్యాపేట జిల్లా చిలుకూరు జిల్లా ప్రజా పరిషత్ స్కూల్ ఆవరణలో STU జిల్లా అధ్యక్షుడు బందం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర వజ్రోత్సవాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. STU రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు G సదానందం గౌడ్, M పర్వతరెడ్డి మాట్లాడుతూ, ఆగస్టు పూర్తి కావస్తున్న విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేయలేకపోవడం విచారకరమని అన్నారు. సుక్క రామనర్సయ్య తన పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కాసిం, ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు తీసుకొస్తాననే సందర్భంలో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టకుండా విద్యారంగ సమస్యలను గత 7 సంవత్సరాలుగా యథాతథంగా కొనసాగబడుతున్న సందర్భం. ఈరోజు సాధారణంగా ఉపాధ్యాయ సంఘాలంటే ఉపాధ్యాయ సమస్యలనే ప్రస్తావిస్తాం అనుకుంటున్నాం. మరి ఈరోజు
విద్యారంగ సమస్యలతో ప్రధానంగా ఈరోజు మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందిగా చెప్పవచ్చు. ఈరోజు పాఠశాలల్లో హెడ్ మాస్టర్ల ఇబ్బందులు చెప్పనలేదు. కనీసము పాఠశాలలో ఊడ్చడానికి స్వీపర్స్ లేరు. గతంలో నియామకం చేపడ్డ స్కావెంజర్స్ పారిశుద్ధ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రులు వారికి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు తొలగించడం జరిగింది. దానివల్ల మౌలిక వసతులు ఇబ్బందులు వస్తున్నాయి. విద్యారంగ సమస్యలు చూసినట్టయితే ఈరోజు ఇప్పటికీ 15th ఆగస్టు చేసుకుంటున్నాం. 70 సంవత్సరాలు విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించలేకపోయాం. మరి ఇంగ్లీష్ మీడియం గొప్పగా ప్రారంభించుకున్నాం. మరి ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో 25,061 పాఠశాలలు ఉంటే దాదాపు సగం పాఠశాలకు కూడా మనం ఈరోజు ఇప్పటికీ ఈ రోజు కూడా పిల్లలకు పుస్తకాలు అందించలేకపోయాం. మరి ఎలాంటి పరిస్థితి ఈరోజు ముందుకు వెళ్తుంది. గొప్పగా చెప్తున్న సందర్భము ఏదో ఇంగ్లీష్ మీడియం పెట్టి మన ఊరు మన బడి అని మాట్లాడుకుంటున్నాం. ఏ ఊరికి ఏ బడికి 1 లక్ష రూపాయలు ఇచ్చారో చెప్పండి. మరి బ్రహ్మాండంగా గదులు నిర్మాణం చేస్తామంటే కూలగొట్టిన తప్ప కట్టట్లా. కలెక్టర్ ఆధీనంలో రకరకాల కమిటీలు వేస్తున్నారు తప్ప ఆచరణ లేవు. ఇవన్నీ కూడా విద్యారంగ సమస్యలు, మా సమస్యలు కావు. మరి ఇప్పటికైనా ఎస్టీ డిమాండ్ ఒకటే, జనాభాకు అనుగుణంగా పాఠశాలను పెంచాలి. ఏ పేరుతోనైనా ఒక పాఠశాలను రాష్ట్రంలో మూసివేయడానికి, తొలగించడానికి, సర్దుబాటు చేయడానికి ఏ పద్ధతిలో ఉపయోగించాలి. దానికి ఎస్టీయు ఒప్పుకునే ప్రశ్నే లేదు. మొన్న 317 75 స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. పోటీలలో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు మున్సిపల్ కమిషనర్ బహుమతులు అందజేశారు. సార్ వీడియో ఇస్తారు అక్కడ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పుట్టినరోజు సందర్భంగా డోర్నకల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నున్నా రమణ, పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్ అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచి బాణాసంచా కాల్చారు. కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రెడ్యానాయక్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇక్కడ
చెప్పలే అక్కడికని మా దీనిలో కదా ఆగండి ఆగండి బండి తీయండి బండి నాయకత్వం జై తెలంగాణ ఇటు చూడరా ఇటు చూడరా ఇటు చూడు ఇటు చూడు చాడు సార్ కదా వెనక జరగండి అందరూ కోయి భగత్ సింగ్ సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ఖజ్జనూరు గ్రామంలో భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా ముగ్గులు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి నీలిమ బహుమతులు అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చలువతో తమ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి మండలంలో ఉత్తమ పంచాయతీగా నిలవడం గర్వంగా ఉందని సర్పంచ్ అన్నారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడా అమ్మా వైష్ణవి ఫస్ట్ టోర్నమెంట్ అప్పుడు నమస్కారం. మన 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ముగ్గుల పోటీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో చిన్నలు పెద్దలు అందరూ పార్టిసిపేట్ చేసి జెండా కలర్ను ఉద్దేశించుకొని చాలా బాగా ముగ్గులు వేయడం జరిగింది. ఈరోజు ముగ్గుల పోటీ ఇక్కడ పెట్టుకొని పండగ వాతావరణాన్ని మేము చూసుకున్నాము. వజ్రోత్సవ వేడుకల్లో ప్రతిరోజు ఒక కార్యక్రమం చేపడుతూ ఒకరోజు 75 సింబల్ని మొక్కలు నాటడము, ర్యాలీ తీయడము, జెండా పంపిణీ చేయడము. అందులో భాగంగా ఈరోజు ముగ్గుల పోటీలు వేసి వాలీబాల్ పోటీలు, చిన్నపిల్లల ఆట పోటీలు కూడా పెట్టించి వాళ్లకు గిఫ్ట్లు ఇవ్వడము జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క దానికి వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచ్ గారు కానీ, సెక్రటరీ మేడం గారు కానీ, మా కారుబారు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు, చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తూ ఈ వజ్రోత్సవ వేడుకల్లో మాతో పాటు పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందులో భాగంగా మాకు ఆగస్టు 15 తారీఖు నాడు వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కర్దనూరు గ్రామానికి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు రావడము, ఉత్తమ సెక్రటరీ అవార్డు, 2 అవార్డులు మా ఊరికే రావడం మేము చాలా గర్వంగా భావిస్తున్నాము. ప్రతి ఒక్క పని మన కేసీఆర్ చెప్పిన ప్రతి ఒక్క పని, మన స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రతి ఒక్క పని దృష్టిలో పెట్టుకొని
మేము దగ్గరుండి ప్రతి ఒక్క పని చేస్తున్నందుకు మాకు ఈ గుర్తింపు వచ్చింది కాబట్టి దాంట్లో భాగం మా మీడియా మిత్రులది కూడా మాతో ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకొని చెప్పడం వల్లనే మాకు ఇంత పేరు తెచ్చిపెట్టింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు అందరూ ఇలాగే సహకరిస్తూ ఇంకా ముందు మాకు సపోర్ట్గా ఉండాలన్నదే నా ముఖ్య. న్యూఢిల్లీ ప్రగతి మైదాన్లో ఫిబ్రవరిలో జరగనున్న పాస్ట్ ఇండియా 11వ ఎడిషన్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఎగ్జిబిషన్, కాన్ఫరెన్స్ అండ్ కన్వెన్షన్ కోసం రిజిస్ట్రేషన్ యాప్ను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. కార్యక్రమంలో ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ప్లాస్టిక్ ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడు జిగేష్ దోషి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విమలేష్ గుప్తా, ప్లాస్ట్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు. So I was very, very impressed because that was my first visit ever to Gujarat, and I was very impressed with the entrepreneurship culture there. And I think that is something the rest of India can certainly learn from. I think that one specific context of entrepreneurship and how enterprise is celebrated in Gujarat, I think the Gujaratis deserve a huge round of applause from all of us. Because entrepreneur hona आसान बात नहीं, India में especially to be an entrepreneur is not easy. I think we all agree on that. We all agree on that. Because wealth creators in India are looked at differently. बाकी दुनिया में wealth creation को celebrate करते हैं, wealth creator को respect करते हैं, wealth creator को poster boy मानते हैं. इंडिया में थोड़ा नजरिया आ रहा है कि किसी ने पैसा बनाया, बिजनेस चलाया, तो उसको पहली बार तो शेख की नज़र से देख लेंगे कि किससे कैसे बनाया इसने, कौन सी शॉर्टकट इसने पकड़ा, कौन से मिनिस्टर के साथ इसका संबंध है. My point is, I think India, if we really have to grow as a country, because we may say a lot of things. अजय जी बता रहे थे अपने प्रेजेंटेशन में, मैं देख रहा था कि हम लोग 6th लार्जेस्ट इकोनॉमी है, 3.1 ट्रिलियन इकोनॉमी हमारी है. अजय जी, आपको एक बात याद दिलाना चाहता हूँ सर, 1987 इंडिया और चाइना दोनों का जीडीपी एक ही था, $470 बिलियन. आज 35 साल बाद वो कहाँ है, हम कहाँ हैं? वो लोग बैठे हैं $16 ट्रिलियन पे, बस यूएस के एक कदम पीछे हैं. हम कहाँ हैं? हम ब्रिटेन और फ्रांस के बीच में फंसे हुए. ये कोई फख्र की बात नहीं है हमारे लिए. इनफैक्ट we should all lament, we should all think why India could not do what China has done. We should all seriously contemplate, we should all seriously understand what the challenges are. And I think one of the fundamental challenges is the fact that entrepreneurship in India has not been promoted as much as it should have been in the last 35 years. We do not celebrate our entrepreneurs. We do not celebrate the culture of entrepreneurship. I think that has to change. That certainly has to be, brought about, that cultural change, that cultural shift. జూబ్లీ హిల్స్, రహమత్ నగర్, ఎన్ఎస్బి నగర్లో తనిషా బిర్యానీ హోటల్ ప్రారంభమైంది. తమ వద్ద చాలా రుచికరమైన కుష్కా కబాబ్, బెంగళూరు బిర్యానీ, కుష్కా మటన్ బిర్యానీ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, కుష్కా కబాబ్ నేను మాస్టర్ని, ఇది బెంగళూరులో నేర్చుకున్నాను. డైలీ ఎంతమంది వచ్చి తింటారు? డైలీ 200 మెంబర్స్ వస్తారు. కుకట్పల్లి, ఐటీసీ, మాదాపూర్, హౌసింగ్ బోర్డ్, యూసఫగూడ, కొండాపూర్. ఆయిల్ ఫుడ్స్, ఫ్రెష్ ఆయిల్ ఫుడ్ తయారు చేస్తాం. ఫ్రెష్ మటన్, ఫ్రెష్ చికెన్, ఫ్రెష్ కబాబ్, ఫిష్. అందరూ ఆకర్షితులుగా తినేసి పోతారు. తినాలని అందరూ వచ్చి తినాలని కోరుతున్నాను. ఫోన్ నెంబర్ 9121-736340. చెప్పే 9121-736340. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి ఐజేయు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గాన కచేరీ ఏర్పాటు చేశారు. ముందుగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
డీఎస్పీ రవీందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షుడు కోటగిరి దశరథం, మెట్పల్లి ప్రధాన కార్యదర్శి పరకుశం నర్సయ్య, సిఏ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కొల్లపల్లి మండలం కేంద్రంలో వైఎస్ ఎంపీపీ ఆవుల సత్యం యాదవ్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమం నేత్రపర్వంగా జరిగింది. వైఎస్ ఎంపీపీ డోలు కొట్టి తన ఉత్సాహాన్ని చాటుకున్నారు. దాండియా ఆడుతూ పిల్లలు వేసిన నృత్యాలను చూపరులను ఆకట్టుకున్నాయి. ఆయా కార్యక్రమాలను స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తిలకించారు. మండల ఉపాధ్యక్షులు సర్పంచులు చూసుకొని పొజిషన్లో నిలబడాలని కోరుతున్నాం. నిర్మోహమాతంగా వృత్తి కార్యక్రమాలు పాల్గొనాలని యువకులను కోరుతున్నాం. ఎవరైనా ప్రజాప్రతినిధులు కూడా ఉత్సాహవంతులు పాల్గొనాలని
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాసరా త్రిబుల్ ఐటీలో గంజాయి కలకలం. 2 E2 విద్యార్థులను విచారిస్తున్న పోలీసులు. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ట్రస్ట్ సేవలు కొనసాగిస్తాం. ఉప్పల ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పీటీసీ వెంకటేష్ వెల్లడి. ఆగస్టు పూర్తి కావస్తున్న విద్యార్థులకు ఏకరూప దుస్తులేవి. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల ధ్వజం. మెట్పల్లిలో రంగోలి ముగ్గుల పోటీలు. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.